చరిత్ర బెజవాడలో పునరుజ్జీవం పోసుకుంటోంది. రాజధాని శంకుస్థాపన తరుణంలో బుద్ధుని చరిత్రకు కళాకారులు జీవం పోస్తూ అమరావతి చరిత్రను చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఆంధ్రుల రాజధానికి అమరావతి అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తం నిర్ణయించారో తెలియదు, కానీ ఒకప్పుడు వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధుల చరిత్ర మరల తిరిగి పునర్జీవం పోసుకుంటుంది. మొత్తం రాజధాని శంకుస్థాపన ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో బెజవాడలో అమరావతి చరిత్రను కానీ బౌద్ధిజం ఈ ప్రాంతంలో ఏ విధంగా వేళ్ళూనుకుంది అనే చరిత్రను చెప్పేందుకు మాత్రం కొన్ని ఆర్ట్ గ్యాలరీలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. మనం చూడొచ్చు. దాదాపుగా ముఖ్యమంత్రి అమరావతి అనే పేరు నిర్ణయించిన తరువాత ఈ అమరావతి ప్రాంతంలో కానీ, జగ్గయ్యపేట ప్రాంతంలో కానీ, అవనిగడ్డ ప్రాంతంలో కానీ బౌద్ధ చరిత్రకు ఈ మూడు ప్రాంతాలు కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో అత్యంత పేరు పొందినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లోనే రాజధాని నిర్మించడం, దానికి అమరావతి అనే పేరు పెట్టడంతో మొత్తం ఇప్పుడు బెజవాడ అటు గుంటూరులో కూడా ఈ బౌద్ధిజమానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఒకప్పుడు వేల సంవత్సరాల క్రితం రాజధాని ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు ఆంధ్రుల రాజధానిగా చెప్పుకోబోతున్నామో అమరావతి ప్రాంతం, ఆ ప్రాంతంలో బుద్ధిజం అనేది అత్యంతంగా వేళ్ళునుకుంది. అయితే కాలక్రమంలో రాజుల పరిపాలన, ఆ తరువాత కాలంలో మొత్తం కూడా ఈ బౌద్ధిజం గురించి బుద్ధిజం గురించి ప్రాధాన్యత ప్రాముఖ్యత తగ్గిపోయింది. కేవలం ఈ ఒక్క పేరుతో రాజధానికి అమరావతి అని పేరు నిర్ణయించిన తరువాత మాత్రం మరల వేల సంవత్సరాల చరిత్ర పునర్జీవం పోసుకుంటుంది బెజవాడ వీధుల్లో. చూడొచ్చు. గొప్ప గొప్ప కళాఖండాలను తీసుకొచ్చి అమరావతి రాజధాని శంకుస్థాపన జరుగుతున్న సమయంలో మొత్తం కూడా బుద్ధుని చరిత్ర గురించి చాటి చెప్పేందుకు స్వయంగా కుంచుతో రూపొందించినటువంటి కళాఖండాలను మొత్తం కూడా ఇక్కడ ప్రదర్శించే పనిలో మొత్తం కూడా కళాకారులు నిమగ్నమయ్యారు. వీటిని తిలకించేందుకు కూడా అనేక మంది వచ్చి మొత్తం ఈ బుద్ధుని చరిత్రను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితమే ఈ చరిత్రకు ఆనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా గత కొన్ని వేల సంవత్సరాలుగా మాత్రం ఈ ప్రాంతంలో బుద్ధిజంకి అంత ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కానీ అమరావతి అనే ఒక్క పేరుతోనే మొత్తం గతించిన చరిత్ర అంతా మళ్ళీ పునర్జీవనం పోసుకుంటుందని చెప్పొచ్చు. అందుకనే మొత్తం మనం చూడొచ్చు. అమరావతి బౌద్ధ చరిత్రకు సంబంధించిన కానీ, ఇది అమరావతికి సంబంధించినటువంటి మొత్తం చక్రం. ఈ చక్రంలో కలువ పువ్వు విచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండే ఈ రూపొందించే చక్రాన్ని కూడా ఈ మధ్యన మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగులోకి తీసుకురావటం, దీన్ని ఆహ్వాన పత్రం మీద ముద్రించడం కూడా జరిగింది. ఎందుకంటే అమరావతిలో ప్రస్తుతం ఏదైతే రాజధానిగా చెప్పుకుంటున్నటువంటి అమరావతిలో ఈ స్తూపం శిథిలమైపోతుంది. ఈ శిథిలమైపోతున్న స్తూపాన్ని ఢిల్లీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్తూపాన్ని తీసుకొచ్చి మరలా పునర్జీవనం పోసి మొత్తం ఆహ్వాన పత్రాల మీద కూడా ముద్రించడం జరిగింది. మనం ఈ ఆర్ట్కి సంబంధించినటువంటి, ఈ బుద్ధిజం ఆర్ట్కి సంబంధించినటువంటి ఇంత గొప్ప కళాఖండాలు రూపొందించినటువంటి కళాకారులు డానియల్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సమయంలో దాదాపుగా వందల సంవత్సరాల నాడే ఇక్కడ బీజం పోసుకున్నప్పటికీ కూడా బౌద్ధ చరిత్ర తర్వాత రాజుల పరిపాలన రావటం, ఈ పరిపాలనలో మొత్తం కూడా అంతరించిపోయిందని చెప్పాలి. మరలా ఎందుకు ఇది పునర్జీవనం పోసుకుంటుందని చెప్పచ్చు? సుమారు నేను ఒక 7 ఏళ్ల క్రితం ఈ బుద్ధ సబ్జెక్ట్ మీద నేను చేయాలని ఒక ఆకాంక్షతో ఒక మంచి సబ్జెక్ట్ చేద్దామనేసి బాగా స్టడీ చేసి అమరావతి, ఎల్లోరా, అజంతా ఇవన్నీ తిరిగి కొన్ని బుద్ధుడి మీద కొన్ని బొమ్మలు సేకరించి ఇది చేయడం అయిందండి. ఈ రోజున ఎప్పుడైతే మాకు విభజన వచ్చిందో, మాకు అమరావతి మన రాజధాని అవుతుందో, మన ఆంధ్రదేశానికి అది ఒక రాజధాని ప్రాంతం కింద అవ్వడంతో మేము ఒక కళాకారుడిగా ఇది కపుల్ షో చేసామండి. మా వైఫ్ నేను. నా పేరు గోవల్ కెనడి, రాజమండ్రి. ప్రధానంగా చెప్పండి, ఎందుకు ఈ చరిత్రని మరలా పునర్జీవనం పోస్తున్నారు? ఆయన ధర్మ రక్షిత. ఎప్పుడైతే ధర్మంగా ఉండి ఒక ఎదటవాడిని బాధించకుండా, ఇందులో ప్రతి బొమ్మ కూడా ఒక నీతి చెప్తుంటుందండి. తన సుఖం కోసం పరుల సుఖాన్ని దోసుకోకూడదు, మహా నిర్యాణం, తర్వాత ధర్మచక్రం, ఇవన్నీ కూడా ఒక మరో కళాకారుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకని మీరు వీటిని పునర్జీవనం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ చరిత్రని, అమరావతి చరిత్రని ఎందుకు పునర్జీవనం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? మనందరికీ తెలుసండి, ప్రపంచవ్యాప్తంగా అమరావతి యొక్క ప్రాముఖ్యత. ఎన్నో
శిల్పాలు శిథిల అవస్థలో ఉన్న వాటిని మన ఏపీ గవర్నమెంటు మరలా వాటిలన్నిటిని శుభ్రపరిచి అమరావతిలో తిరిగి వాటి వైభవం ప్లేస్లో పెట్టడం జరుగుతూ ఉంది. అయితే చరిత్ర ఎప్పుడు కూడా శిల్పాల ద్వారాను పెయింటింగ్ల ద్వారాను వీటి ద్వారానే రిపీట్ అవుతూ వెళ్తూ ఉంది, భావితరాల వాళ్ళకి అందుతూ ఉంది. దానివల్ల ఈ చిత్రకారులు అమరావతి యొక్క ప్రాముఖ్యత ఎలాగో వెలుగులోకి వచ్చింది కాబట్టి, మన నూతన రాష్ట్రానికి క్యాపిటల్గా ఆవిర్భవించింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ వైభవాన్ని రాబోయేటటువంటి తరాలకి అందించడానికి ఎన్నుకున్నటువంటి మార్గం ఈ బుద్ధుని మీద బొమ్మలు వేసి పెట్టడం అనేది. చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే బుద్ధుని చరిత్ర గురించి మరల పునర్జీవనం పోయటానికి ప్రయత్నిస్తున్నారో కళాకారులు, వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు. గతించినటువంటి వైభవానికి సంబంధించినటువంటి ప్రతి గుర్తును కూడా తాము పునర్జీవనం చేయటానికే ప్రయత్నిస్తున్నాం. అందుకే అమరావతి రాజధాని గురించి, అమరావతికి రాజధాని పేరు పెట్టడం కూడా అందుకు కారణం.